నాతో మాట్లాడవా పెద్దమ్మా? మా అమ్మ మీద కోపం నా మీద చూపిస్తున్నావా? రండి చిన్న మేడం, నేను చెప్తా. అమ్మగారికి గొంతు నొప్పిగా ఉంది, అందుకే నీతోనే కాదు ఎవరితోనూ మాట్లాడడం లేదు. అయ్యో అవునా? ఇప్పుడు ఎలా ఉంది పెద్దమ్మా? నువ్వు సైలెంట్ గా ఉంటే నా మీద కోపం అనుకున్నా. పెద్దనానా ఎలా ఉన్నా పెద్దనానా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? సూపర్ పెద్దనానా. అవునమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ అమ్మకి తెలుసమ్మా? తెలిసి పెద్దనానా, మీ అందరినీ చూడాలనిపించింది అని అమ్మ చెప్పాను. ఓకే అని పంపించింది, అందుకే వచ్చేసాను. అన్నయ్య బాగున్నావా? బాగున్నాను. అవును, మీరందరు ఎక్కడికైనా వెళ్తున్నారా? అవును, ఒక మీటింగ్ కోసం వెళ్తున్నా. నువ్వు కూడా వస్తావా? మీరందరూ వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండి ఏం చేయను? సరే అమ్మా. సరే పదండి పదండి వెళ్దాం. వనజాక రావాలి, తన కోసమే అందరం వెయిటింగ్. వదినే చేస్తుంది ఇంకా. అయ్యో, జ్వరం రాలేదేంటి? చిచ్చి, ఈ ఉల్లిపాయల ఐడియా రాత్రి వచ్చినా బావుణ్ణు. ఇప్పుడేమో ఒళ్ళు వేడిగా అవడం లేదు. ఏ కారణం చెప్పాలో, నేను ఎలాగ తప్పించుకోవాలో. కాలింది. ఈ మాత్రం వేడుంటే సరిపోతుంది. వచ్చింది. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది. తేజ, టైం అయిపోతుంది, ఇంకా రాలేదేంటి? వెళ్ళి చూసిరాపో. వెళ్ళి చూసిరా. యా. వనజా, వనజా, ఏం చేస్తున్నావు? ఏమైంది? ఫీవర్ అండి, రాత్రి నుండి ఫీవర్. అవునా? అన్నయ్య, ఏమైంది? ఫీవర్ రా. ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా వనజా. అందుకే వచ్చిందేమో తేజ. లేదు ప్రీతి, రాత్రి నుండి నీరసంగానే ఉంది. మీకెవరికి చెప్పకుండా మేనేజ్ చేయాలనుకున్నాను, కానీ మార్నింగ్ లేచేసరికి నా వల్ల కాలేదు.
అన్నయ్య, మేడం వాళ్ళు వచ్చేలోపు మనం జ్యూరీ మెంబర్స్తో మాట్లాడదాం. యారా తేజ, మనం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నామని చెప్పకుండా వాళ్ళకి తెలిసేలాగా లౌక్యంగా పరిష్కరించండి. ఓకే డాడ్. పదన్నయ్య. అబద్ధాలు చెప్పడం వల్లే కదా పెద్దనాన్న ఈ ప్రాబ్లం. నిజం చెప్పేస్తే బెటర్ కదా. నిజం చెప్పడం నువ్వు అనుకున్నంత సులభం కాదు తల్లి. ఈ సమస్యకి పరిష్కారం అది కాదు. Top 5 shortlist institutes for the prestigious future project by Alphabet Charity Foundation. We are inviting Mr. Rajnikant from Ramaya Group of Institution for the presentation. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, మేము జ్యూరీ మెంబర్స్తో మాట్లాడాలి సార్. ఏంటండి, ఏమైంది? ఏంటి ప్రాబ్లం? సార్, మా ప్రెజెంటేషన్ గురించి ఒక్కసారి జ్యూరీ మెంబర్స్తో మాట్లాడాలి. అదే మా ప్రాబ్లం సార్. మాట్లాడతాం ఏంటండి? మీ టర్మ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళి ప్రజెంట్ చేయండి. లేదండి, అంతకన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం వాళ్ళతో డిస్కస్ చేయాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సారీ సార్, ఈ ప్రజెంటేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ జ్యూరీ మెంబర్స్తో మాట్లాడకూడదు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అది జడ్జిమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుందని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి మాకు. సార్, మేము జడ్జిమెంట్ ని కూడా డిస్టర్బ్ చేయం సార్. జస్ట్ మా కన్సర్న్ ని, మా ప్రాబ్లమ్స్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంతే. అదేంటో మాకు చెప్పండి సార్, మేము కన్విన్స్ చేస్తాం. అయ్యో సార్, సారీ సార్, మేము వాళ్ళతోనే మాట్లాడాలి సార్. ఇట్స్ వెరీ అర్జెంట్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. కుదరదండి. ప్లీజ్ సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. జస్ట్ 5 minutes సార్. సార్, మేము చెప్తున్నాం కదా. అయ్యో ఏంటి సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఒక్కసారి మా ప్రాబ్లం చెప్పాలంటున్నాం కదా. ట్రై టు అండర్స్టాండ్ అస్. చూడండి సార్, ఇదేం మార్కెట్ కాదు, జరుగుతుంది ఇంపార్టెంట్ మీటింగ్. మీ ఇష్టం వచ్చినట్లు అరిచి మాట్లాడడం కుదరదు. దయచేసి బయటికి వెళ్ళండి. సార్ అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది వినండి సార్. జస్ట్ 2 minutes మాట్లాడేసి వచ్చేస్తాం సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ వెళ్ళమని చెప్తుంటే అర్థం కదా సార్? ఒక్కసారి మర్యాదగా బయటకు వెళ్తారా, సెక్యూరిటీని పిలవమంటారా? రాహుల్ పద. అది కాదన్నయ్య, మేడం వచ్చేలోపు సరస్సును సేవ్ చేయాలి కదన్నయ్య. యా రాహుల్, కానీ ఇప్పుడు గొడవ పెట్టుకోవటం వల్ల పరువు పోతుంది తప్ప ప్రాబ్లం క్లియర్ అవుతాం. ఇక్కడి నుంచోని వాళ్ళతో ఆర్గ్యూ చేసే కన్నా వేరే ఆప్షన్ ట్రై చేయడం బెటర్. పద. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. లేదు సార్, దయచేసి మీరే అర్థం చేసుకోవాలి మమ్మల్ని. మీరు మీటింగ్ డిస్టర్బ్ చేస్తే జ్యూరీ మెంబర్స్ మమ్మల్ని తిడతారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ప్లీజ్ వెళ్ళండి సార్. ఏమైంది? వాళ్ళు ఒప్పుకున్నారా? లేదు డాడ్, వాళ్ళతో మాట్లాడమే కుదరలేదు. వాగ్దేవి సరస్సు మీద చాలా నమ్మకంగా ఉంది. సరస్సు సరిగ్గా చెప్పలేకపోయినా, చదువు రాదని తెలిసినా, ఇన్నాళ్ల పొగడ్తలు, ప్రేమ, అభిమానం అన్ని కోపంగా మారి ఒకేసారి పుట్టిన ప్రతి మనిషికి మొదటి టీచర్ మదర్. అలాంటి గురువు బాగా చదువుకున్న విమెన్ అయితే చిల్డ్రన్ ఫ్యూచరే కాదు, సొసైటీ స్టేటస్ కూడా బాగుపడుతుంది. ఇది మేడం చెప్పిన కాన్సెప్ట్ కదా, ఆవిడకెలా తెలిసింది? అదే అర్థం కావడం లేదు బాబు. ఒక గర్ల్ చైల్డ్ చదువుకుంటే చాలా మంది లైటర్ వేలో తీసుకుంటారు. మగవాళ్లే ఉద్యోగానికి, సంపాదనకి అర్హులైనట్టు ఒక బ్లైండ్ బిలీవ్ అందరిలో నాటుకుపోతోంది. అది తప్పు అని ప్రూవ్ చెయ్యాలి అంటే అందరిలో చైతన్యం కలిగించాలి.
ఆవిడే చెప్పేస్తుంది. ఇంక నేనేం చెప్పాలి? ఉన్న అవకాశం కూడా పోయింది. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? పెద్దమ్మ, నువ్వు అక్కడ కూర్చుంటావా? టెన్షన్ పడకు ఫ్రెండు, ఇంతకన్నా బాగా చెప్పగలవు. ఏంటమ్మా చెప్పేది? నాకు తెలిసినవన్నీ ఆవిడే చెప్పేస్తుంది. ఏమో, అక్కడ కూర్చున్న జడ్జిలకి నువ్వు చెప్పిందే నచ్చుతుందేమో. నువ్వు కూల్గా ఉండు ఫ్రెండు. There will be many obstructions that will stop education in entire life of women. We should control them and educate each and every woman. To be a part of our motion and this prestigious project, sponsoring by Alphabet Foundation, educate the women to eradicate the problem. That's all, and I thank you for this wonderful opportunity. ఇదేంటి? ఇది నేను అనుకున్న థాట్ కదా, తను చెప్తోందేంటి? నేను అనుకున్న కాన్సెప్ట్ వర్డ్ టు వర్డ్ తనకెలా తెలిసింది? కాపీ కాన్సెప్ట్తో కాంపిటీషన్కి రావడానికి సిగ్గులేదు? అది చెప్పని పాయింట్స్ వాణితో చెప్పించి జ్యూరీ మెంబర్స్ని ఇంప్రెస్ చేయాలి. దట్ ఈస్ మై ఓన్లీ వన్ ఆప్షన్. అదే నా అచీవ్మెంట్. ఎస్. ఎక్సలెంట్ ప్రజెంటేషన్ శ్యామలా గారు. ఇలాంటి కాన్సెప్ట్ కోసమే మా ఫౌండేషన్ కూడా ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ. ఇంప్రెసివ్ అండ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ శ్యామల్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మిగిలిన ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళ ఐడియాస్ విని రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తాం. నాకన్నా బెటర్గా ఎవరు చెప్పలేరని నా బలమైన నమ్మకం. మేబీ వాళ్ళ కాన్సెప్ట్ కూడా వినడం మా ధర్మం. ఓకే, థ్యాంక్ యూ. టెన్షన్ పడొద్దని చెప్పాను కదా ఫ్రెండ్. ఏమో, నాకు ఇంగ్లీష్లో ఏబిసిడీలు మాత్రమే వచ్చు. అలాంటిది ఆ పైకి వెళ్ళి ఏం మాట్లాడాలో ఏమో. ఇంగ్లీష్లో మాట్లాడాలని రూల్ ఏమీ లేదు కదా. నీకు తెలిసినవన్నీ తెలుగులోనే చెప్పు. Next presentation is from Vagdevi Group of Institutes. May I request Vagdevi Madam to give her... మీ అమ్మగారి బాధ, కోపానికి కారణం నేనే కదా బాబు, నేనే. ఇప్పుడు తెలిసినదా? ఇన్ని రోజులు నువ్వు చేసే ప్రతి పనికి మేడం ఆహా ఓహా అని పొగిడేస్తా ఉంటే నా పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. నీ కళ్ళు కన్నీళ్లతో నిండుతుంటే నా మనసు సంతోషంతో నిండిపోతుంది. ఏడు, బాగా ఏడు.
ఏంటమ్మా ఇది? శ్యామల గారు చెప్పిన కాన్సెప్టే నువ్వు కూడా చెప్తున్నావు. వాగ్దేవి గ్రూప్ నుంచి ఒక పర్సన్ వస్తున్నారంటే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇంత చీప్గా ఉంటుందనుకోలేదు. వాట్ ఈస్ దిస్ మేడం? వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్. నేనేదైతే అనుకున్నానో అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ వాగ్దేవి పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ప్లాన్ ప్రకారం నిన్ను ఓడించి నన్ను గెలిపించింది. మరదే ఈ శ్యామల అంటే. నేననుకుంటే ఏదైనా చెయ్యగలను, ఎవ్వరినైనా ఓడించగలను. అర్థమైందా? వాళ్ళెవరో నీకు తెలుసుకోవాలనుందా? చెప్పనా? ఈవిడేంటి ఆంటీకి ఏదో నా గురించి చెప్పేలా ఉంది. తను నీకు బాగా తెలిసిన మనిషి, నువ్విన్ని రోజులు గుడ్డిగా నమ్మిన మనిషి. నీ ఇంట్లో తిరుగుతూ నీకు తెలియకుండా నాకు సాయం చేస్తోంది. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే చాలా గౌరవం. అనుక్షణం నీ పక్కనే ఉంటూ నిన్ను బాగా చూసుకునే మనిషి. ఇంత చీట్ చేస్తారనుకోలేదు. నిన్ను నమ్మినందుకు నాకు మంచి లెసన్ టీచ్ చేస్తున్నావా ఆంటీ? ఇప్పుడు నా పేరే చెప్పేస్తుందేమో. వాళ్ళెవరంటే అది ఎవరంటే మార్నింగ్ నుండి షార్ట్ లిస్ట్ చేసిన ఆర్గనైజేషన్స్ అన్నీ తమ వంతుగా మంచి కాన్సెప్ట్ని ప్రజెంట్ చేశాయి.
అన్ని కాన్సెప్ట్స్లో శ్యామల గారు చేసిన ప్రజెంటేషన్ చాలా యూనిక్గా, సొసైటీకి ఎంతో హెల్ప్ చేసేదిగా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ని, ఈ కాంట్రాక్ట్ని శ్యామల గారికి ఇవ్వాలని. సార్ 1 సెకండ్ సార్. సార్ ఒక్క నిమిషం సార్. మేము అనుకున్న ఆలోచనలు పంచుకోవడానికి మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందన్న నమ్మకంతో అడుగుతున్నాను. మీకు దండం పెడతాను సార్, ఒక్క అవకాశం ఇవ్వండి. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏ ఇప్పుడు అందరి కాన్సెప్ట్లు కాపీ చేసి చెప్తావా? చూడండి, కాపీ కొట్టి మోసం చేసే బుద్ధి నీది, మాది కాదు. ఎవరి బుద్ధేంటో లంచ్ ముందు అందరికీ అర్థమైంది. చూడండి, నాకు ప్రాజెక్ట్ రావడం వీళ్ళకి ఇష్టం లేదు, అందుకే ఇలా అడ్డుపడుతున్నారు. మీరు టైం వేస్ట్ చేయకుండా ప్రాజెక్ట్ మాకు కన్ఫర్మ్ చేస్తే మంచిది. నేను కూడా మంచి జరగాలనే చెబుతున్నానండి. మాకొక్క 10 నిమిషాలు సమయం ఇవ్వండి. మా ప్రయత్నము, మా ఆలోచనలు చూసిన తర్వాత కూడా మీరు ఆవిడకే ఇచ్చేయాలనుకుంటే మాకెలాంటి అభ్యంతరం లేదు సార్. కొన్ని కోట్లు పెట్టి చేస్తున్న మంచి కార్యక్రమం ఇది. మంచి జరిగితే దేశం తలరాతే మారిపోతుంది. అలాంటిది ఒక 10 నిమిషాలు మా కోసం ఇవ్వలేరా? ఆలోచించండి బాబు, మంచి కోసమే మేము అడుగుతున్నాము. ష్యూర్, సరేనండి. సరే ఏంటండి, వీళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇస్తారా? చూడండమ్మా, ఈమె చెప్పేది కూడా నిజమే. 10 మినిట్స్ వల్ల, ఒక కాన్సెప్ట్ వినడం వల్ల పెద్ద నష్టమే ఉండదు. సార్, మా కాన్సెప్ట్ ఆవిడ కాన్సెప్ట్ కంటే బాగుంటుందన్న భయంతో అలా అంటుంది సార్. మీరేం పట్టించుకోవద్దు. రెండోసారి ఎందుకు మీరందరి ముందు ఫూల్ అవ్వడం అని హెచ్చరిస్తున్నాను. మీ హెచ్చరికలకి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. సార్, ఈ ప్రాజెక్టుకి సంబంధించి మీరు చెప్పిన సలహాలు, సూచనలు అన్నిటితో ఒక స్కిట్ ద్వారా మా కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా చెప్పాలని మేము డిసైడ్ అయ్యాం సార్. సార్ ప్లీజ్ ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. సార్, అయినా కూడా మీకు నచ్చకపోతే ఆ తర్వాత మీరు ఏ డిసిషన్ తీసుకున్నా మాకు ఓకే. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్, బిలీవ్ మీ సార్. డ్రామానా? ఏటిది కొత్తగా? మళ్ళీ ఏమైనా మ్యాజిక్ చేసేస్తుందా ఏటి? సరే, మీ ప్రయత్నం మీరు చేయండి. వాణి, పదవాణి, మనం రెడీ అవుదాం. ఆల్ఫాబెట్ వారి సాయం తోడైతే సమాజంలో ఆడదంటే బానిసన్న భావం పోయి ఆశయమన్న అర్థం పడుతుంది. చులకనగా చూసిన చూపులు, గేలి చేసే మాటలు మాయమయ్యి గౌరవం పెరుగుతుంది. ఈ సమాజం బాగుపడుతుంది.
స్త్రీని గౌరవించే నా దేశం లోకానికే ఆదర్శమవుతుంది. ఇంత గొప్ప ఆశయం, ధ్యేయం మా అమ్మగారిది, వాగ్దేవి విద్యా సంస్థలది. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడే మీరు అనుకున్న అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ ఆశయం కూడా తీరుతుంది. జై హింద్. వాణి మాట వచ్చింది. వాగ్దేవి మాట వచ్చింది. సార్, ఇది మా అమ్మగారి ఆశయం, కోరిక. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి సార్. వండర్ఫుల్, ఎక్సలెంట్, వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఇంటెలెక్చువల్ స్పీచ్. ఇప్పటివరకు ప్రజెంటేషన్ అంటే అందరూ డిజిటల్ గాను లిటరల్ గాను ఇచ్చారు. కానీ ఇంత సింబాలిక్ గా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇవ్వటం, మీ ఆర్గనైజేషన్ మోటోని చెప్పడం చాలా బాగుంది. రియల్లీ వెరీ నైస్. నో డౌట్స్. ఈ ప్రాజెక్ట్ మీ ఇన్స్టిట్యూట్కే చెందాలి. ఏంటండి మీరు ఆ డ్రామాలో పడి అసలు విషయం మర్చిపోయారు? మీ దగ్గర టైం దాటిపోయింది కదా, మీకు తెలియడం లేదా? సార్, మీరు అనుకున్న దానికన్నా ఒక్క రూపాయి కూడా మీరు మాకు ఎక్కువివ్వద్దు. అంతా మా అమ్మగారే చూసుకుంటారు. ఒక్కసారి ఆలోచించి ఇది మాకివ్వండి బాబు. మా అమ్మగారు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నది లాభాపేక్షతో కాదు, సమాజ శ్రేయస్సు కోసం, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి అనే మంచి ఉద్దేశం కోసం. డబ్బు కన్నా మాకు మంచే ముఖ్యం. రూపాయి కన్నా ఆడదాని బ్రతుకు రూపాంతరం చెందడం ముఖ్యం.